ఇది నేను చూడగానే చాలా అంటే చాలా ఆనందం పట్టలేనంత ఉంది. ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత ఆ సాంగ్ 1986లో వచ్చిన మూవీ. కానీ ఇప్పుడు కూడా అలాగే ఉందంటే నాకు షాక్ అనేది ఉంది. ఇక్కడికి రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే బస్ ఫెసిలిటీ లేదు. రోడ్డు మంచిగా లేదు. మీరు ఏమున్నా బైక్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు కార్ వేసుకొచ్చినా కూడా 2 కిలోమీటర్ అయితే బై వాక్ అయితే చేయాలి. కొన్ని నైట్ స్టే చేయొద్దండి ఇక్కడ. ఎందుకంటే చాలా డేంజర్ ప్లేస్ ఇది. ఎందుకంటే కాశీ విశ్వనాథ్ అంటే పిండ ప్రదానాలు, కర్మలు, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నైట్ ఉండొద్దండి, మంచిది కాదు అని చెప్పారు. అండ్ కపుల్స్ కూడా మ్యారేజ్ చేసుకోవాలని త్వరలో మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా రాకూడదు ఇక్కడ. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవాయిడ్ చేయండి న్యూ మ్యారేజ్ పీపుల్స్ అండ్ కపుల్స్ ఎవరైనా కానీ అని అన్నారు ఒక అన్న. మార్నింగ్ 6 AM to 7 AM మధ్యలో దిగాలి అండ్ ఈవినింగ్ 6 PM to 7 PM మధ్యలో దిగాలి. ఎందుకంటారా, ఇది కార్యక్రమాలు చేసే స్థలం. అంటే సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా 2 months అయితే కొంచెం చేంజ్ చేస్తామన్నారు. సో మీరు బిఫోరే 2 months లోపల ఏమైనా ఉంటే ఇది వచ్చి తీసుకోండి. ఉంది నాకు డైరెక్ట్గా యాజ్ ఇట్ ఇస్ కమల్ హాసన్ గారే గుర్తొస్తున్నారు ఇక్కడ. హలో గైస్, ఇప్పుడు నేను ఎక్కడున్నా తెలుసు మీరు షాక్ అవుతారు. ఎందుకంటే 1986లో స్వాతి ముత్యం మూవీ అయితే ఉంది కదా కమల్ హాసన్ గారిది. అందులో సువ్వి సువ్వి సువ్వాలమ్మ సాంగ్ అయితే ఉంది కదా, అది అప్పట్లో హిట్ అయ్యింది. ఇప్పుడు అదే లొకేషన్కి అయితే నేను వచ్చాను, మీకు చూపించబోతున్నాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. మీకు ఇంకా ఏ మూవీస్ లొకేషన్స్ కావాలో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను మీకు నెక్స్ట్ ఆ లొకేషన్కి వెళ్ళి మీకు కవర్ చేసి నేను చూపిస్తాను. సువ్వి సువ్వి సాంగ్ అయితే ఉంది కదా, ఆ సాంగ్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ దిగాలి అంటే మార్నింగ్ 6 AM to 7 AM మధ్యలో దిగాలి అండ్ ఈవినింగ్ 6 PM to 7 PM మధ్యలో దిగాలి. ఎందుకంటారా, ఇది కార్యక్రమాలు చేసే స్థలం. అంటే పిండ ప్రధానాలు అవి చేస్తూ ఉంటారు, అది లొకేషన్ అనమాట. ఎప్పుడు మార్నింగ్ మీరు 10 పైన అలా వచ్చినా కూడా క్రౌడ్ అనేది ఉంటుంది. అప్పుడు వ్యూ పాయింట్ మీకు సరిగ్గా తీసుకోవడానికి రాదు. ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఏమైనా తీసుకోవాలన్నా కూడా డిస్టర్బ్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఆ సాంగ్ స్టెప్స్ ఎక్కడెక్కడ వేసారు, కమల్ హాసన్ గారు ఎక్కడి నుంచి అంబ్రెల్లా తీస్తారు కదా, ఆ సీన్ అయితే మీకు చూపిస్తాను. అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయ్యాయి. ఇక్కడ చెట్టు ఉండే ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు అనేది పడిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొత్తదైతే పెట్టారు. మీరు ఆ సాంగ్లో చూసుంటారు, టెంకాయ చెట్టు పక్కన ఒక చిన్న చెట్టు అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ చెట్టు 40 years తర్వాత పెద్దగా అయితే అయ్యింది. అలాగే ఇంకోటి చూసుకుంటే చాలా మార్పులు అయితే వచ్చాయి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ పక్కన ఆ పక్క ఇంకో స్టెప్స్ ఉండే, అక్కడ అది కాంపౌండ్ వాల్ అనేది కట్టేశారు. ఆ కట్టేసినప్పుడు ఏమైంది, కొంచెం లుక్ అనేది పోయింది, లుక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది అక్కడ లోపల, అది కూడా కొంచెం చేంజ్ చేస్తామన్నారు. మీకు ఒక సాంగ్లో అంబ్రెల్లా తెస్తారు కదా కమల్ హాసన్ గారు, అంబ్రెల్లా సీన్ ఇక్కడే చేస్తారు. అది ఇంకా చూసుకుంటే ఆమె హీరోయిన్ లోపల నుంచి వస్తారు కదా, ఈ కాంపౌండ్ అనేది అప్పుడు రౌండ్ షేప్లో ఉండే, ఇప్పుడు అది తీసేసి ఇది కట్టారనమాట కొత్తది. టైం చేంజ్ అయినట్ల, డేస్ చేంజ్ అయినట్ల ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు ఏమన్నా వచ్చి తీసుకోవాలి అనుకుంటే మీరు కొంచెం ఫాస్ట్గా వచ్చి ఇక్కడ తీసుకోండి. అండ్ మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ అలా చేయాలనుకుంటే మార్నింగ్ 6 AM to 7 AM లోపు తీసుకోవాలి. అండ్ ఈవినింగ్ 6 PM to 7 PM లోపు తీసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అలా ఏమైనా తీసుకోవాలనుకుంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ దానికి ఛార్జెస్ అయితే చేస్తారు. సో మీకు సాంగ్ అయితే టోటల్గా చూపిస్తాను. మీరు ఆ సాంగ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న గణేష్ విగ్రహం, హనుమంతుడి విగ్రహం, శివ విగ్రహం ఉన్నాయి కదా, ఆ సాంగ్లు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. అప్పట్లో తీసిన సాంగ్లో ఇవే కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఆ సాంగ్ వెళ్ళి మరి ఇంకోసారి చూడండి, ఇవే విగ్రహాలే ఉన్నాయి, ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. మీరు ఇంకా చాలా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న రౌండ్ షేప్ స్టోన్ ఏదైతే ఉంది కదా, ఆ సాంగ్లో కూడా ఉంది. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే అప్పుడు చిన్నగా ఉండే చెట్టు, ఈ చెట్టు అయితే ఇప్పుడు చాలా పెద్దగా అయితే అయిపోయింది. ఇంకా కొంచెం మీరు ఫ్రంట్గా వచ్చి కొంచెం చూస్తే గోపురం అనేది అప్పటికి ఇప్పటికి సేమ్ యాజ్ ఇట్ ఉంది. కలర్ ఒకటి చేంజ్ చేశారు, పెయింటింగ్ ఒకటి చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ సాంగ్ అంటే నీళ్ళలో నుంచి స్టెప్స్ వేసుకొని, అంటే స్టెప్స్ పైన వస్తారు కదా, ఆ స్టెప్స్ నుంచి
ఒక స్టెప్ అయితే వేస్తారు. బ్యాక్గ్రౌండ్లో మీరు కాలేజ్ డౌట్ ఉంటే ఈ స్టెప్స్ అయితే మీరు చూసుకోవచ్చు. రైట్ సైడ్లో ఈ గోపురం అయితే ఉంటుంది. మీరు ఆ సాంగ్లో చూసే ఉంటారు కదా, టెంపుల్ పక్కన లెఫ్ట్ సైడ్కి ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడి నుంచే కమలాసన్ గారు తెప్పలో వస్తూ ఉంటారు. అంటే బోట్, చిన్న బోట్ మాదిరి పాతకాలంలో. దాంట్లో ఒక సీన్ అయితే ఉంది. అంటే కన్నడలో అయితే సుదీప్ అయితే డైరెక్ట్గా దిగేసి అక్కడ పడవలో నీళ్ళు పట్టుకొని వస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ సాంగ్లో బ్యాక్గ్రౌండ్లో 3 చిన్న గోపురాలు ఉంటాయి. ఆ చిన్న గోపురం ఇవి 2 అనమాట. అక్కడే రాధిక గారు వెయిట్ చేస్తూ ఉంటారు కమలాసన్ కోసం. కమలాసన్ గారు అక్కడ తెప్పులు అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్తారు. అదొక షాట్ అయితే తీసుకున్నారు. కమలాసన్ గారు ఇక్కడ ఈ సరౌండింగ్లోనే 5 స్టెప్స్ అయితే వేశారు. బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మీరు చూసే ఉంటారు, అంబ్రెల్లాలో ఆ సీన్ అయితే ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఇదే అనమాట. ఇక్కడ ఏముందో అక్కడ కూడా అదే ఉండే. బట్ ఇప్పుడు అదే కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టేస్తారు కాబట్టి కొంచెం లుక్ అయితే పోయింది. లేకుంటే మీరు యాజ్ ఇట్ ఈస్గా అదే సీన్ అయితే మీరు తీయచ్చు. ఇక్కడే కమల్ హాసన్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక స్టెప్ అనేది వేస్తారు. అక్కడ చూస్తున్నారు కదా, గోపురం అదే సీన్ అనమాట. ఆ చిన్న గోపురం అయితే ఉంది కదా, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు రాధిక గారు. ఇది కాంపౌండ్ వాళ్ళ కట్టారు కదా, కట్టిన దానికి ఆడ మెయిన్ గోపురం ఉంది కదా, అది మీకు కనబడదు వీడియోలో. ఒరిజినల్ సాంగ్లో చూస్తే మీకు క్లియర్గా గోపురం అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే లుక్ అనమాట. ఇప్పటి సేమ్ అలా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది, ఏం చేంజ్ కాలేదు. నేను చూడగానే చాలా అంటే చాలా ఆనందం పట్టలేనంత ఉంది. ఎందుకంటే 40 years తర్వాత ఆ సాంగ్ 1986లో వచ్చిన మూవీ, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉందంటే నాకు షాక్ అనేది ఉంది. నేను ఒక 2 hours అయితే ఇక్కడే కూర్చున్నాను పీస్ఫుల్గా అనేది. ఎందుకంటే ఇక్కడ మనశ్శాంతి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ నది ప్రవహిస్తుంటుంది, ఇక్కడ గోపురం టెంపుల్స్ అనేది అదే సీన్ ఉంది. నాకు డైరెక్ట్గా యాజ్ ఇట్ ఇస్ కమల్ హాసన్ గారే గుర్తొస్తున్నారు ఇక్కడ. ఆ సాంగ్లో కొబ్బరి చెట్టు అనేది యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంది. ఇప్పుడు చూస్తే పక్కన ఉన్న ఒక చిన్న చెట్టు అయితే పెట్టారు, కానీ ఇప్పుడు చూస్తే ఎంత పెద్దగా అయితే అయ్యింది. కానీ ప్లేస్ మాత్రం యాజ్ ఇట్ ఇస్ సేమ్ అలాగే ఉంది. అండ్ ఇక్కడ కూడా చెప్పా కదా స్టార్టింగ్లో, ఇక్కడ చాలా పెద్ద చెట్టు అయితే ఉండే. మెయిన్ ఇదే ఆ సీన్కి కారణం, మెయిన్ ఇదే చెట్టు అనమాట. బట్ అది కొంచెం ఓల్డ్ కాబట్టి అది పడిపోయింది. ఈ టెంపుల్ వచ్చేసి 300 years అయితే అయ్యింది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ అని పిలుస్తారు. చాలా ఓల్డ్ అనమాట. మీరు షూటింగ్ చేసుకోవాలనుకుంటే బిఫోర్ 2 months రండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి, అంతా చేంజ్ చేస్తారు అని అన్నారనమాట. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అలా చేయాలనుకుంటే ఇక్కడ పర్మిషన్ తీసుకొని చేయండి, బిఫోరే చేయకండి. ఎందుకంటే చాలా రిస్క్ ఇది. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా 2 months అయితే కొంచెం చేంజ్ చేస్తామన్నారు. సో మీరు బిఫోరే 2 months లోపల ఏమైనా ఉంటే వచ్చి తీసుకోండి. ఏమైనా ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్, ఎనీథింగ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి నరసింహ మూవీ ఉంది కదా, ఆ లొకేషన్ అయితే చూపిస్తున్నాను. మీరు ఆ లొకేషన్ కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. అండ్ మీకు ఏ మూవీ లొకేషన్ కావాలో అది కూడా మీరు కామెంట్ చేయండి. మీకు తప్పకుండా ఆ లొకేషన్ అయితే నేను విజిట్ చేపిస్తాను. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అవి చేయొచ్చు, బట్ నైట్ అయితే స్టే చేయకండి. ఇప్పుడు ఒక అన్న వచ్చేసి ఏం బాబు వీడియో తీస్తున్నావు అంటే నేను ఇట్లా డీటెయిల్గా చెప్తే ఆన్ అనుకుని నైట్ స్టే చేయొద్దండి ఇక్కడ. ఎందుకంటే చాలా డేంజర్ ప్లేస్ ఇది. ఎందుకంటే కాశీ విశ్వనాథ్ అంటే పిండ ప్రధానాలు, కర్మలు, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో నైట్ ఉండొద్దండి, మంచిది కాదు అని చెప్పారు. అండ్ కపుల్స్ కూడా మ్యారేజ్ చేసుకోవాలని త్వరలో మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా రాకూడదు ఇక్కడ. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవాయిడ్ చేయండి న్యూ మ్యారేజ్ పీపుల్స్ అండ్ కపుల్స్ ఎవరైనా కానీ అని అన్నారు ఒక అన్న. సో ఇక్కడితో వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. మీకు నెక్స్ట్ నరసింహ మూవీ షూటింగ్ అయితే ప్లేస్ అయితే తీస్తారు కదా, అది మీకు చూపిస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మిస్ చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ మూవీ లొకేషన్ కావాలో నాకు కామెంట్లో పెట్టండి, ఆ లొకేషన్ అయితే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇక్కడికి రావాలంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే బస్ ఫెసిలిటీ లేదు, రోడ్డు మంచిగా లేదు. మీరు ఏమున్నా బైక్ వేసుకోవాలండి. ఒకవేళ మీరు కార్ వేసుకొచ్చినా కూడా 2 కిలోమీటర్ అయితే బై వాక్ అయితే చేయాలి, దోల తీరిపోతుంది. సో బైక్ని అయితే మీరు కంపల్సరీగా తెచ్చుకోండి. కారు బస్ అయితే అవాయిడ్ చేయండి ఈ లొకేషన్కి అయితే. అందరూ రీల్స్ చూసి సాంగ్ వెళ్ళాలనుకుంటారు, కానీ అంత ఈజీ కాదు ఇక్కడ రావాలంటే. నాకు రావడానికి చాలా నానా తంటలు పడ్డాను. ఈ ఒక్క రీల్ తీయడానికి 1 వీక్ అయితే ట్రై చేసాయి దీనికి. సో మీరు వచ్చి ఇది కావద్దండి. చూసారు కదా రోడ్ అయితే ఇలా ఉంది. మీరు రీల్స్ చూసి ఇక్కడికి వస్తే నానా తంటలు పడతారు, అది ఒకరే మీకు చెప్తున్నాను. బైక్ అయితే కొంచెం బెటర్, కారు అలా అయితే నాట్ సేఫ్. చాలా గుంతలు పడి